మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కమిషన్ వద్దు వేతనాలే ముద్దు అను నినాదాలతో సమావేశం జరిగింది. గట్కేసర్ మండలంలోని ఓ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని గణనీయంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ కమిషన్లు వద్దు వేతనాలే ముద్దు అని గొంతెత్తి చెప్పారు. ఈ రోజు మేము లేవనెత్తిన డిమాండ్లలో న్యాయం ఉందని, ఎందుకంటే ఒక దినసరి కూలికి రోజుకి 500 నుండి 600 రూపాయలు సంపాదించుకుంటున్నాడని, ఆ లెక్కన తెలసరి ఆదాయము 15,000 నుండి 18,000 వరకు ఉంది. అలాంటి దినసరి కూలి కంటే ధీరమైన స్థితి తమ రేషన్ డీలర్లదని ప్రభుత్వం కనీస వేతనాలను చట్టంలో ఏ విధంగా తెలియజేస్తుందంటే సగటు కుటుంబానికి జీవనభృతి నెలకు 16,000 నుండి 18,000 రూపాయలు అవసరమని నివేదిస్తున్నారు. అందుకే ఈ దిశగా ఆలోచనతో తమ ఉద్యోగాలకు భద్రత కల్పించి గౌరవ వేతనాలను ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్, బురుగు చంద్రశేఖర్, అశోక్, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో నా పేరు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్ గుప్తాను. అయితే ఈరోజు ఆగస్టు 1 నుంచి రేషన్ బంద్ చేయడానికి మా 31 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం మొత్తం తీర్మానించడం జరిగింది. దీనికి అన్ని జిల్లాల నుండి మేము రేషన్ 1 నుంచి బంద్ చేస్తాం, డీడీలు కట్టమని చెప్పి ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి మాకు గౌరవ వేతనం చెల్లించాలని తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఆగస్టు 1వ తారీఖు నుండి రేషన్ షాపులు బంద్ అనే పిలుపును మేము మా జిల్లా నుంచి విజయవంతంగా చేస్తామని సభాముఖంగా ఇక్కడ ప్రెస్ల ద్వారా మేము తెలియజేస్తున్నాము. మేము ఎన్నో రోజుల నుంచి శాంతియుతంగా పోరాటం చేస్తే మా సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా రేషన్ డీలర్లను చులకన చూస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చాలా చులకనగా చూస్తున్నది. ప్రభుత్వము చేసేటువంటి గొప్ప పథకము ప్రజా పంపిణీ వ్యవస్థను మేము విజయవంతంగా ప్రజలకు అందుబాటులో మేము ప్రభుత్వానికి పేరు తెస్తుంటే రేషన్ డీలర్లు ఏమాత్రం పట్టించుకోకుండా మమ్మల్ని చులకన చూస్తున్న సందర్భంగా ఎన్నో రోజుల నుంచి మేము నిరాహార దీక్షలు చేసాం, ఆమరణ నిరాహార చేసాం. అయినా ప్రభుత్వం పట్టించుకుంటే కావాలి. చివరాస్త్రంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ప్రభుత్వం మా డిమాండ్లను అమలు చేయకుంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి మేము రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేసి ప్రజలకు లేదా కనీస గౌరవ వేతనం ఇవ్వాలని గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా కానీ మా ఒక్క సమస్య కూడా పరిష్కరించలే. ఇప్పుడు రాష్ట్రం నుండి మొత్తం నలుమూల నుండి వచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులము 31 జిల్లా అధ్యక్ష కార్యదర్శులము ఈరోజు ఏం తీర్మానం చేసినామంటే ఆగస్టు 1వ తారీఖు వరకు మా సమస్యలు తీర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు బంద్ చేస్తామని చెప్తున్నాము. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ బిడ్డలమే. కానీ ప్రభుత్వం మా మీద సౌతి తల్లి ప్రేమ చూస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ మన ప్రియతమ నాయకుడు తెలంగాణ సాధించిన మరో గాంధీ మన కేసీఆర్ గారు, మన మినిస్టర్ ఈటల రాజేందర్ గారు, మా పెద్దిశేషన్ రెడ్డి చైర్మన్ గారు మా 18,000 మంది రేషన్ డీలర్లందు దయదలిసి కనికరించి కనీస గౌరవ వేతనం ప్రకటించాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో అతి త్వరలో డేట్ డిక్లేర్ చేసుకుంటూ చెలో హైదరాబాద్ పెడుతున్నాం, చెలో ప్రగతి భవనము ముట్టడి కూడా శాంతియుతంగా పెడుతున్నాం. అప్పటి వరకు కూడా మా కోరికలు నెరవేర్చకుంటే ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది రేషన్ డీలర్లు షాపులు బంద్ అని ఈ సభాముఖంగా తీర్మానం చేయడమైనది. ఈ తీర్మానం ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం